ఏలూరు జిల్లా నూజివీడు గిఫర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్లో చిన్నారులకు అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేసి అవసరమైన మందులు అందించినట్లు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పెద్దపూడి ప్రసంగి తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందించినట్లు తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు యనమదల సుధీర్ మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి 16 సంవత్సరాల పిల్లల వరకు ఫోటోథెరపీ, వార్మర్స్, బబుల్ సిపాస్ లతో పాటు అత్యాధునికమైన ఐసీయూ, చిన్నపిల్లల వెంటిలేటర్, ఇంక్యుబులేటర్ సదుపాయాలు ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో సుమారు 60 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి ఏకుల ప్రవీణ్ కుమార్, ఇతర వైద్యులు చిన్నం దీప్తి, అవినాష్, లిల్లీ, రామారావు, లక్ష్మీ ప్రియాంక, ఏంజలిన్, ప్రీతి, ఇవాంజలిన్, అసిస్టెంట్ ఎడ్విన్ పాల్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ ఎవాంజలిన్ రావు, ఐకేర్ మేనేజర్ జి దత్తం, అసోసియేట్ పిఆర్ఓ దేవరపల్లి జాషువా తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. బాలల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. నా పేరు డాక్టర్ సుధీర్. నేను నూజివీడు అమెరికన్ హాస్పిటల్లో కొత్తగా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా జాయిన్ అయ్యాను. సో ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మనం ఉచిత వైద్య శిబిరం ఏర్పరిచామండి. ఈరోజు ఎటువంటి డబ్బులు తీసుకోరు, ఉచితంగా చేస్తారు ఈరోజు వైద్యం అనేది. చిన్నపిల్లలకి ఎటువంటి వైద్య సేవలైనా ఇక్కడ అందించబడతాయి. ఇక్కడ మన దగ్గర ఐసీయూ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆస్తమా కానీ, దగ్గు, జలుబు, జ్వరం, టైఫాయిడ్, మలేరియా ఇలా ఎటువంటి ఇబ్బందులున్నా మీరు ఇక్కడికి తీసుకురాగలరు మీ పిల్లల్ని. మన దగ్గర పుట్టిన శిశువు నుంచి 16 సంవత్సరాల వరకు ఎటువంటి వైద్య సేవలైనా చిన్నపిల్లలకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. 24 గంటలు మా సేవలను మీరు వినియోగించుకోగలరు.